తెలంగాణలో కీలకమైన రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడానికి భూసేకరణలో జాప్యం, నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకపోవటమే ప్రధాన కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. బుధవారం లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకి ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి మొత్తం 2,343 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 1,580 హెక్టార్లు మాత్రమే సేకరించారని చెప్పారు. మరొక 763 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియలో ఉన్న జాప్యం కారణంగానే పలు డబ్లింగ్, కొత్త లైన్ ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు బీబీనగర్ డబ్లింగ్, ముద్ఖేడ్ మేడ్చల్, మహబూబ్ నగర్ డోన్ డబ్లింగ్, కాజీపేట విజయవాడ 3 లైన్, మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త లైన్ పనులు ఆలస్యం అవుతున్నట్లుగా కూడా చెప్పారు. పలు కీలక ప్రాజెక్టు కాస్ట్ షేరింగ్ పద్ధతిలో మంజూరయ్యాయని అన్నారు. ఈ నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర జాప్యం జరుగుతోందని మంత్రి వెల్లడించడం జరిగింది. ఇక 4,704 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులు కాస్ట్ షేరింగ్ కింద మంజూరయ్యాయని చెప్పారు. ఇందులో తెలంగాణ వాటాగా 2,181 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,708 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం 894 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా 814 కోట్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి అందాల్సి ఉందన్నారు. ఇక మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టుకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మనోహరాబాద్ సిద్దిపేటల మధ్య 76 కిలోమీటర్ల లైన్ ఇప్పటికే ప్రారంభమై రైల్వే సేవలకి అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. అయితే సిద్దిపేట సిరిసిల్ల 31 కిలోమీటర్ల సెక్షన్ కి సంబంధించిన పనులు నిలిచిపోయాయని అన్నారు. ఈ సెక్షన్ పనులని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరిలో 10.10 కోట్లు సమకూర్చాలని కేంద్రాన్ని కోరిందన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులని పైసా కూడా డిపాజిట్ చేయలేదు. దీనివల్లే ఈ కీలక సెక్షన్ పనులు నిలిచిపోయాయని అన్నారు. ఇక భూసేకరణ నిధుల వాటాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభిస్తేనే ఈ ప్రాజెక్ట్ ని వేగంగా పూర్తి చేసి తెలంగాణ ప్రజలకి మెరుగైన రైలు సేవలని అందించగలుగుతామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.